మన దేశం వెనకబడటానికి ప్రధాన కారణం ఈ రాజకీయ నాయకులే. ముందుకు ఎళ్ళాల్సినోళ్ళు వెనక్కి లాగుతున్నారనమాట. ఎందుకంటే, మన తెలంగాణలో పోక్సో కేసు, పోక్సో కేసు ఒక నాయకుడు కుమారుడి మీద నమోదైంది. అతను భగీరథ్. అతన్ని ఇప్పుడు వేరే కాంగ్రెస్ ప్రభుత్వం గాని, ఇటు బీజేపీ ప్రభుత్వం గాని అన్ని పార్టీలు కాపాడుతున్నాయి. అదే సామాన్యులకైతే ఎంత సామాన్యులు ఎంత చిన్న తప్పు చేసినా సరే వాళ్ళని ఆ రోజుకి ఎళ్లి లాక్కొచ్చి జైల్‌లో పెట్టేస్తారు. అదే బడాబాబులు కుమారులకైతే అలా జరగట్లేదు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు ఇలా చేస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి చూడండి. సామాన్యులకైతే ఇలా చేస్తారా? ఎన్‌కౌంటర్ చేసేస్తున్నారు. మొన్న నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. కనీసం ఇతన్ని జైల్‌లో కూడా పెట్టలేదు. ఆలోచించాలి. కులం, మత ప్రతిపాదన కాకుండా అందరూ కలిసికట్టుగా దీని మీద పోరాటం చేయాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.